ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ తో పాటుగా ట్రీట్మెంట్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. శాతవాహన యూనివర్సిటీ కింద 4 కోర్సులకు గాను 60 చొప్పున 240 అడ్మిషన్లు ఈసీఈ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 కోర్సులకు సంబంధించి 60 సీట్లతోటి 240 ఇంటెక్ తోటి జరిగే కౌన్సిలింగ్ లోపలనే సీట్లు తీసుకోవడం జరుగుతోంది ఇంజనీరింగ్ సంబంధించి. దాంతో పాటుగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శాతవాహన ఇంజనీరింగ్ కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయి ఒక కొత్త విద్యా సంస్థ రానటువంటి పరిస్థితులలో, కనీసం వైస్ ఛాన్సలర్ నియమించుకోలేనటువంటి పరిస్థితులలో ఆనాడు శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల మా ప్రభుత్వ హయాంలో జరిగింది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా వేసుకునే పరిస్థితి లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వేసుకునే పరిస్థితి లేకపోతే ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఒక గ్రోత్ చూపెట్టే విధంగా 60 చొప్పున 2 క్లాసులకు ఎల్ఎల్బి అడ్మిషన్లు ప్రభుత్వ తరఫున శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్, అదేవిధంగా 60 సీట్ల ఎల్ఎం చొప్పున తీసుకోవడానికి ఇలా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటుగా ఇంకొక వైద్య రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, మనకి ఇప్పటికే ఎంఎన్జే హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్న సందర్భంగా మనకు ఒక క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి పద్మశ్రీ అవార్డుగా ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి నోరి దత్తాత్రేయ గారిని తెలంగాణ ప్రభుత్వం అడ్వైజర్గా నియమించుకొని రాబోయే కాలంలో క్యాన్సర్ నివారణకు చర్యలు జిల్లా కేంద్రాల దాకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎంఎన్జే హాస్పిటల్తో పాటుగా, ఎందుకంటే వారి గతంలో బస్సు తారం కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సలహా సూచనలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి సంబంధించి తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వారిని అడ్వైజర్గా నియమించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎంఎన్జీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కావచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్కి ఆమోదం చెప్పడం కావచ్చు, ప్రభుత్వం ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ తో పాటుగా ట్రీట్మెంట్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం మేమిచ్చాము అని గొప్పలు చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. దీనికి కేబినెట్లో సహచార కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియచేశాం. ఈ శుభ సందర్భంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయిన అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో
నిర్ణయం చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో, అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. రెండవ అంశం, ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా, నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. 2036లో జరుగుతున్న ఒలింపిక్స్ లో మన సత్తా ఎంతో చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటికి 21 నుంచి 23 వయసు ఉన్నటువంటి క్రీడాకారులు తమ ప్రతిభని కనపరిచిన సందర్భాలు చూశాం. కాబట్టి ఇప్పుడు 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని గ్రామ స్కూల్ స్థాయికి నుంచి వెతికి తీసి సీఎం కప్ అని ఇంతకుముందు మనం ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయికి ఏ విధంగా అయితే క్రీడాకారుల్ని వెతికి తీసామో అదే మాదిరిగా ఈసారి కూడా మళ్ళొకసారి అటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసి వెతికి తీసి 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్ లో ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో మన తెలంగాణ నిలబడాలనే కాన్సెప్ట్ తో తీసుకున్నటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీలో ఆ పాలసీ చేసేటప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగా ఈ పాలసీలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కూడా హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం నేను ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా నా ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రివర్గానికి, కేబినెట్కి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాకుండా క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వారికి పారితోషికాలు ఇవ్వటం, అదే మాదిరిగా తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధికించి TSDF కించి ఖచ్చితంగా నిధుల్ని కూడా ఏర్పాటు చేసి క్రీడలకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవటం, అదే మాదిరిగా జిల్లాల్లో క్రీడాభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారి దగ్గర ఉండేటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో CBF లో కూడా 10% నిధుల్ని స్పోర్ట్స్ కోసం వెచ్చించడం, ఈ పాలసీ కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మంచి కోచ్ ని కూడా ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి తెలంగాణ గడ్డ మీద కూడా స్పోర్ట్స్ పర్సన్స్ దేశానికే కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఆడే స్థాయికి ఎదిగే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం అనేది నిజంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఈ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉండి ఈ పాలసీ తీసుకురావడంలో నా ముందే జరిగి నాతో పాటు నేను కొన్ని సూచన సలహాలు చెప్తే కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మొత్తం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అంతా కూడా ఆమోదించడం ఇది ఒక హర్షణీయం. కాబట్టి స్పోర్ట్స్ ప్రేమికుల తరఫున, స్పోర్ట్స్ పర్సన్స్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కేబినెట్ కి, ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా.